ఇట్ ఫైనల్లీ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు కాంబినేషన్ వస్తున్న డ్రాగన్ మూవీ యొక్క గ్లిమ్స్ అయితే వచ్చేసింది. గ్లిమ్స్ చూసినాక నా ఫీలింగ్ చెప్పాలంటే భయ్య నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి విషయం పక్కన పెట్టేద్దాము. ఫస్ట్ అసలు ప్రశాంత్ నీల్ గారు మార్క్ అనమాట. మెయిన్గా అసలు క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారు, అసలు నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ అనమాట. అసలు రా రెస్టిక్ మేక్ ఓవర్ అయితే అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆ మెయిన్ క్యారెక్టర్స్కి వాళ్ళ రియల్ లైఫ్ ఫేసెస్కి అసలు నిజంగా చాలా అంటే చాలా తేడా ఉందన్నమాట. ఆ మేక్ ఓవర్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేపాటికి స్టోరీ టెల్లింగ్. అసలు ఈ గ్లిమ్స్లో నాకు పర్సనల్లీ బాగా నచ్చింది ఆ స్టోరీ టెల్లింగ్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావడం, ఆ ఓపిఎం, ఆ మొక్క, అసలు దాని గురించి ఎంత క్లారిటీగా చెప్పారంటే నిజంగా అసలు ప్రశాంత్ నీల్ గారు అంటే స్టోరీ టెల్లింగే. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల స్టోరీ టెల్లింగ్ ఏ రేంజ్లో ఉందో అసలు ఈ సినిమాలో అయితే డబుల్ ఉందన్నమాట. ఆ స్టోరీ టెల్లింగ్ అనేది నిజంగా నాకైతే పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడాను చాలా అంటే చాలా బాగా ఇచ్చారు రవి బసూర్ గారు. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. అసలు నిజంగా గ్లిమ్స్లో ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు కొన్ని చోట్ల అయితే మంచి రా అండ్ రస్టిక్గా అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కాకపోతే నాకు మైనస్ అనిపించింది అలా ఏంటంటే ఈ షాట్లో ఎన్టీఆర్ గారి ఫేస్ నుండి బాడీకి సెట్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది. అంటే కొన్ని కెమెరా యాంగిల్స్ అలా ఉంటాయి, కానీ నేను తప్పట్లేదు, కానీ ఈ లుక్ కూడా బాగుంది. కాకపోతే కొంచెం నాకు మైనస్ అనిపించింది అనమాట. కాకపోతే ఎన్టీఆర్ గారు నిజంగా చాలా కాలం తర్వాత మంచి రా అండ్ రస్టిక్ లుక్తో అయితే వస్తున్నారనమాట. చూద్దాం మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో రికార్డు బద్దలు కొడుతుందో చూడాలి. మరి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.